రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల 100 పడకల ఆసుపత్రిలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దవాఖానా పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తులు పోలీసులపైకి కాల్పులకు తెగబడటమేంటని అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. ఘటనతో ప్రమేయం ఉన్న వారందరినీ కఠినంగా శిక్షించాలని, డ్రగ్స్ అంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన డ్రగ్స్ పార్టీ రాష్ట్రానికి మచ్చ తెచ్చేలా ఉందని యువజన కాంగ్రెస్ నేత చరణ్ రెడ్డి ఆక్షేపించారు. నిజంగా ఎంత బాధాకరం అంటే గన్ను తీసి ఒక లైసెన్స్ వేరే వాళ్ళది ఉంటే కూడా ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. పోలీస్, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్ ఉంది, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. ఎప్పుడైతే మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకు ఉంటాయి? అట్లాంటిది ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని వాళ్ళ 5 మందికి దాదాపు 5 మందికి కూడా పాజిటివ్ బ్లడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా తెలిసింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎట్లుండాలంటే నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్స్ ముట్టుకోవాలన్నా కానీ, డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.